కింగ్డమ్ స్టోరీ విషయానికి వస్తే సూర్య ఓ సాధారణ కానిస్టేబుల్. తన అన్నయ్య శివ చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. అతని కోసం సూర్య వెతుకుతూనే ఉంటాడు. అయితే ఈ క్రమంలో సూర్యకి పోలీస్ కమిషనర్ ఓ మిషన్ కోసం పని చేయాలని అంటాడు. ఏజెంట్ గా మారి ఈ మిషన్ చేస్తే అన్న శివను తిరిగి ఇంటికి తీసుకురావచ్చు అని అనుకుంటాడు. దానికి సూర్య కూడా ఒప్పుకుంటాడు. సూర్యకి ఇచ్చిన మిషన్ ఏంటి, సూర్య అన్న శివ శ్రీలంకలో ఏం చేస్తాడు, భాగ్యశ్రీ భోస్లే పాత్ర ఏంటి, మురుగదాస్ చేసే పనులేంటి, శివ మురుగదాస్ మధ్య ఉన్న వైరం ఏంటి, చివరికి శివను సూర్య ఇంటికి తీసుకొచ్చాడా లేదా, సూర్య చేసే మిషన్ ఏమైంది అనేవి తెలుసుకోవాలంటే థియేటర్స్ లో ఈ మూవీని చూడాల్సిందే. డైరెక్టర్లు ఎప్పుడు ప్రయోగాలు చేసినా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ప్రయోగాలు బెడ్స్ కొడితే వచ్చే ట్రోల్స్ అన్ని కావు. అలా గౌతమ్ తన ప్రయోగం కొంత వరకు ఫెయిల్ అయిందనే చెప్పవచ్చు. ఆయనకు బాగా తెలిసిన ఎమోషన్ సీన్స్ ను కింగ్డమ్ మూవీలో పండించలేకపోయాడు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్, సినిమా మెయిన్ థీమ్ పైన కూడా ఈ లోపం కనిపిస్తుంది. ఈ మూవీలో పెద్దగా కథ కూడా ఉన్నట్టు ఏం కనిపించదు. అంతా సెకండ్ పార్ట్ లోనే అని అనుకున్నాడేమో డైరెక్టర్. నిజానికి ఈ మూవీని 2 పార్టుల్లో కాకుండా ఒకే పార్ట్ లోనే క్లోజ్ చేయొచ్చు. సెకండ్ పార్ట్ కోసం ఆలోచించి ఈ సినిమాను పూర్తి చేయాలని ఎక్కువగా ల్యాగ్ చేస్తూ సినిమాను కంప్లీట్ చేశాడు. ఆ ల్యాగ్ ను తగ్గించి మిగతా కథను మొత్తం ఇక్కడే చూపించే స్కోప్ ఉంది. ఇంటర్వెల్ లోనే సత్యదేవ్ విలన్ వెంకటేష్ మధ్య జరిగే వార్ పెట్టేసి సెకండ్ హాఫ్ లో పాండ్యన్ పెద్ద కొడుకు ఎంట్రీ ఇచ్చేసి తర్వాత హీరో లక్ష్యాన్ని పూర్తి చేస్తే సరిపోయేది. కానీ హీరోకు ఎక్కువ ఎలివేషన్ సీన్స్ పడాలని సినిమాను లాగుతూ వచ్చారు. అదే సినిమాకు మైనస్ పాయింట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉన్నా కూడా హీరోకు పడ్డ ఎలివేషన్స్, అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ బయటపడేశాయి. సెకండ్ హాఫ్ లో మాత్రం అలాంటి మ్యాజిక్ జరగలేదు. ఇంకా ఎంతసేపు చూడాలి అనే ఫీల్ వచ్చేలా రాసుకొచ్చాడు ఈ సెకండ్ హాఫ్. క్లైమాక్స్ మాత్రం పర్లేదు అనిపించేలా ఉంది. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ల్యాగ్ సీన్స్, సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ కి లీడ్ ఎక్కువగా ఉంటుంది. అది మైనస్ పాయింట్స్ గా చెప్పవచ్చు. మొత్తంగా సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే ఓ ల్యాగ్ సినిమాను అనిరుద్ధ్ తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.